ఈరోజు మనం యక్షిణి దీపం అంటే ఏమిటి? యక్షిణి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. మనకి ఉత్తరం దిక్కున యక్షిణి దేవతలు ఉంటారండి. ఈ యక్షిణి దేవతలు చాలా శక్తివంతమైన దేవతలు. అంటే శక్తివంతంగా పవర్ఫుల్గా ఉంటారండి ఈ దేవతలు. యక్షిణి దేవత తలుచుకుంటే మీకు కానిదంటూ ఏది ఉండదు. ఆ యక్షిణి దేవతకి ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించటం ద్వారా మన ఇంటికి మనం ఆహ్వానించవచ్చు. ఆ యక్షిణి దేవత దీపంలోకి ప్రవేశించి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన దీపాన్ని యక్షిణి దీపం అనే పేరుతో పిలుస్తారండి. అయితే ఈ యక్షిణి దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. మీరు మంగళవారం పూట చక్కగా స్నానం చేసి ఇంటిలో దక్షిణం దిక్కు వైపు యక్షిణి దీపాన్ని వెలిగించాలండి. కేవలం పూజ గదిలోనే కాదు, హాల్లో అయినా, బెడ్రూమ్లో అయినా, కిచెన్లో అయినా, ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించవచ్చు. అయితే దక్షిణ దిక్కులో ఈ యక్షిణి దీపాన్ని వెలిగించాలి. యక్షిణి దీపం పెట్టేటప్పుడు అక్కడ ఎలాంటి దేవీ దేవతల ఫోటోలు ఉండకూడదు. కేవలం దక్షిణ దిక్కున ఒక పీట వేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి. తర్వాత ఆ పీట మీద త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. తర్వాత కొద్దిగా ఎర్రచందనం తీసుకొని దాంట్లో వాటర్ కలిపి చిన్న పేస్ట్లా చేసుకొని త్రిభుజాకారంలో హ్రూమ్ అని రాయండి. అలా రాసిన తర్వాత ఈ హ్రూమ్ అనే అక్షరం పైన ఒక మట్టి ప్రమిదను ఉంచండి. దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టండి. చూసుకోండి, త్రిభుజాకారం వేసి దానిలో హ్రూమ్ అని రాయాలి ఎర్రచందనంతో. దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టండి, దాని మీద మరొక మట్టి ప్రమిదను పెట్టండి. పెట్టాక ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె వేసి 9 ఒత్తులు విడిగా వేయండి. విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతి ఒత్తు కూడా విడివిడిగా వెయ్యాలి. అలా వెలిగించిన దీపం గంట సేపు వెలిగేలా చూడాలండి. ఖచ్చితంగా ఆ దీపం అనేది గంట సేపు వెలగాలి. అప్పుడు దానినే యక్షిణీ దీపం అని పిలుస్తారు. ఎవరైనా సరే ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ మంగళవారం రోజు ఏ సమయంలో అయినా ఈ యక్షిణీ దీపాన్ని వెలిగించవచ్చు. ఉదయము 11:30 లేదంటే సాయంత్రం 6:30 తర్వాత ఈ యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ప్రత్యేకంగా ఈ యక్షిణీ దీపం ఉదయము 6 నుంచి 7 మధ్యలో వెలిగించిన, లేదంటే రాత్రి 8 నుండి 9 మధ్యలో వెలిగించిన, అంటే టైం చూసుకోండి. మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ వచ్చేసరికి 8 to 9, అంటే నైట్ టైం. ఈ టైంలో అందరికీ అవ్వదు కాబట్టి, కానీ ఈ టైంలో మీకు కుదిరినట్టు చేసుకొని ఈ దీపాన్ని కనుక మీరు వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఈ యక్షిణీ దీపాన్ని మంగళవారం పూట వెలిగించి గంట సేపటి వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ అండి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. ఆడవారికి మధ్యలో ఇబ్బంది వచ్చినప్పుడు యక్షిణీ దీపం వెలిగించకూడదండి. అంటే ఆ వారం విడిచి నెక్స్ట్ మళ్ళీ వారం కంటిన్యూ చేసుకోవచ్చు. అలా 9 మంగళవారాలు వెలిగించాలి. 9 మంగళవారం పూర్తయ్యేలోపు ఆ యక్షిణీ దీపంలోకి ఉత్తరం దిక్కులో ఉన్న ఒక యక్షిణీ దేవత వస్తుంది. ఆ దీపంలోకి ప్రవేశించినటువంటి యక్షిణీ దేవత మీ కోరిక తీరుస్తుంది. దీనినే రహస్య పరిహార శాస్త్రంలో కూడా చెప్పటం జరిగింది. ఈ యక్షిణీ దీపం ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అప్పులు తీరటానికి కూడా ఈ దీపం కలిసి వస్తుంది. అలాగే సొంతింటి యోగం తొందరగా లభించటానికి కలిసి వస్తుంది. ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా కూడా ఇది బాగా కలిసి వస్తుంది. లేదా అమ్ముకోవాలి అన్నా మంచి లాభానికి అమ్ముకోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యక్షిణీ దీపాన్ని బాగా యూజ్ అవుతుంది. అయితే 9 మంగళవారాలు వెలిగించాలి. ఈ దీపం ద్వారా యక్షిణీ దేవత ఆవాహనం జరిగి అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయండి. దీన్నే యక్షిణీ దీపం అంటారు.